ఖరీఫ్ పంటల సాగు అధిక భాగం వర్షాధారంగానే సాగవటంతో వ్యవసాయంలో ప్రతి నీటి చుక్క విలువైనదే. వేసవి ఎండలతో అంతటా భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే పంట సీజన్లో నీటికి కొరత రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మెట్ట నేలల్లో పడ్డ ప్రతి చినుకును ఒడిసి పట్టడమే కాదు, ఆ తేమను నేల నిలుపుకునే చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. పంట కీలక దశల్లో నీటి కొరత ఏర్పడితే పంటలు ఎండిపోయి పడ్డ శ్రమ, పెట్టుబడి వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు పడే జల్లులను ఉపయోగించి వేయబోయే పంటకు ఉపయోగించుకోవాలంటే నేలల్లో తేమను నిలిపే చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. మెట్ట పొలాల్లో నీటిని సంరక్షించుకునే విధానాలు, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా మెట్ట పంటల్లో వ్యవసాయం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ మెట్ట పంటలో ప్రధానమైన ఆధారం నీరు. ముఖ్యంగా మనకి వర్షపు నీటిని సంరక్షించుకునే విధానంలో ప్రధానమైనది నీటి కుంటలు, ఫామ్ పాండ్స్. ఈ నీటి కుంటలు ఏంటంటే మనకి ఎవరైనా రైతులు ఒక హెక్టారు విస్తీర్ణం కలిగిన రైతులు, అంటే ఒక 2.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులు ఒక నీటి కుంట నిర్మించుకున్నట్లయితే వారి పొలంలో పడిన వర్షపు నీరు అనేది వారి నీటి కుంటలో, ఆ ఫామ్ పాండ్లో అనేది మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టోర్ చేసుకోవడం ద్వారా మనకి ఈ భూగర్భ జలాలను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి ఎక్కడైతే ఈ 2.5 ఎకరాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతం, పల్లపు ప్రాంతం ఉన్న ఏరియాలో ఒక 10x10 అంటే 10 మీటర్ల పొడుగు 10 మీటర్ల వెడల్పు, లేదా 8 మీటర్ల పొడుగు 8 మీటర్ల వెడల్పు, ఆ విధంగా మనం ఒక ఫామ్ పాండ్ను, ఒక నీటి కుంటను కనుక తవ్వుకున్నట్లయితే దాంట్లో మనము 2 నుంచి 4 లక్షల వరకు కూడా నీటిని మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకున్న నీటిని మనం పంట వేసిన తర్వాత ఎప్పుడైతే వర్ష విరామ సమయం కనుక ఏర్పడినట్లయితే, అంటే మనకు వర్షానికి మధ్యలో ఒక 15 నుంచి 20 రోజులు ఒక విరామ సమయం కనుక ఏర్పడినట్లయితే ఆ విరామ సమయంలో మనము ఈ జీవతడి ఇచ్చి, ఈ విధంగా స్టోర్ చేసుకున్న నీటిని జీవతడి ఇచ్చి మనము పంటను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇచ్చుకోవడం ద్వారా మనకి పంటలను, వర్షాధార ప్రాంతాలను, ముఖ్యంగా ఆముదం కానీ, కంది కానీ, పత్తి లాంటి పంటలను ఈ వర్ష విరామ సమయంలో మనం సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి ద్వారా మనకు రైతులని భూగర్భ జలాలను పెంచుకోవటమే కాకుండా వాటిని మనము సక్రమంగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం నీటి సంరక్షణ పద్ధతుల్లో ముఖ్యమైనది ఊటకుంటలు లేదా చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్ లేదా గేవియన్ వాల్స్. ముఖ్యంగా చిన్న చిన్న కాలువల్లో ప్రవహించే నీటిని అడ్డుకట్ట వేయడానికి మనము చెక్ వాల్ను మనం ఉపయోగిస్తాము. దీంట్లో ఏంటంటే మనము ఈ ప్రవహించే నీటికి అడ్డంగా ఒక రాతి కట్టడం లేదా మట్టితోటి కట్టడం ద్వారా నీరు అక్కడ ఆగిపోయి లోపలికి ఇంకిపోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నీటిని కోతను అరికట్టవచ్చు, నేల కోతను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ చెక్ డ్యామ్స్ ఎక్కడైతే మనకు పెద్ద పెద్ద వాగులు కానీ, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద కాలువల్లో మనం ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కానీ కట్టినామనుకోండి, అక్కడ మనకి ఎక్కువ నీరు కనుక చాలా పెద్ద మొత్తంలో నీరు ఒక కుంటలాగా ఏర్పడి నీరు కూడా ఇంకిపోయే అవకాశం ఉంటుంది, భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ ఇతర నీటి సంరక్షణ పద్ధతులు కనుక చూసినట్లయితే ఈ కాంటూరు సేద్యం ఏంటంటే మనకి ఎక్కడైతే మెట్ట ప్రాంతాల్లో వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వాలుకు అడ్డంగా మనము కాలువలు, బోజలు తయారు చేసుకొని మనం పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడినప్పుడు ఈ కాలువల, బోజల్లో నీరు ఆగి ఆ విత్తిన పంటకు అనుకూలంగా మనకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నేల కోత కూడా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఊటకుంటలు అంటే ముఖ్యంగా ఇంకుడు గుంతలు. ఈ ఇంకుడు గుంతలు ఏంటంటే మనకి ఎక్కడైతే మన ఇంటి పైన పడిన వర్షం నీరు కానీ, లేదంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో పడిన వర్షం నీరు అనే నీటిని అంతటిని కూడా మనం ఒక ఊటకుంట తీసుకొని, ఒక నీటి కుంట తీసుకొని దాన్ని ఇంకుడు గుంతలాగా తయారు చేసుకొని దాంట్లో నీరు ఇంకిపోయేటట్టు చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. దీన్ని మన ఇంట్లో పడ్డ వర్షం నీరు మన ఇంటిలోనే మనం ఇంకేటట్లు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే బోర్వెల్ అనేది మనం రీఛార్జ్ చేసినట్టు అవుతుంది. ఈ బోర్వెల్ చుట్టూ కూడా మనము ఈ ఇంకుడు గుంత తీసుకోవడం ద్వారా కూడా మనం నీటిని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ లోతు దుక్కులు కనుక చేసినట్లయితే మనకు అందుబాటులో ఉండే పల్లపు నాగలు కానీ, లేదంటే దంతి నాగలు కానీ, వీటి ద్వారా లోతు దుక్కులు చేయడం ద్వారా పడిన వర్షపు నీరు అనేది మనకు ఆ భూమిలోకి ఇంకిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వేసుకునే వానాకాలం పంటలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోతు దుక్కులు నీటిని సంరక్షించుకునే విధానంలో చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రస్తుత వ్యవసాయంలో మనకు ముఖ్యంగా అధునాతన నీటిని పొదుపు చేసే మార్గాలు కనుక చూసినట్లయితే బిందు సేద్య విధానం, తుంపర సేద్య విధానం. ఈ బిందు సేద్య విధానం ద్వారా చాలా తక్కువ మొత్తంలో నీటితో ఎక్కువ ఎకరాల్లో పంటను పండించుకునే అవకాశం ఉంటుంది. పంటకు ఖచ్చితంగా మొక్క వేరు దగ్గర నీరు పడటం వల్ల నీటి ఆదాయం అరికట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నీటి యొక్క వినియోగ సామర్థ్యాన్ని ఒక 40% వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు
ఈ యొక్క తుంపర సేద్య విధానం కూడా ఎక్కడైతే వాలు కలిగిన ప్రాంతాల్లో వేరుశనగ లాంటి పంటలు వేసినప్పుడు ఈ తుంపర సేద్య విధానం ద్వారా కూడా చాలా వరకు మన దగ్గర ఉండే అందుబాటులో ఉన్న నీటిని చాలా వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వివిధ రకాలైన యాజమాన్య పద్ధతుల ద్వారా పడిన వర్షపు నీటిని మనము నేలలోకి ఇంకించుకొని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం ద్వారా రాబోయే వానాకాలంలో మనం పంటలను అవసరమైన సమయంలో జీవతడి ఇచ్చుకొని మనం పంటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ యొక్క వాననీటి సంరక్షణ పద్ధతులను చేపట్టాల్సిన అవసరం ఉంది.